అప్పదండమే మీకు దండమే రఘువర రెడ్డి ఆదితాయ రెడ్డి. 10,142 గారు సుఖీభవసాలు కాబట్టి గురువున్నా బాగున్నావా తండ్రి? బాగున్నామే. ఎన్ని రోజులైన మిమ్మల్ని చూసి. అవునవును. అయినా ఇక్కడికి వచ్చిన కారణమేమో మాతో ఒకసారి తలంపు చేయండి అమ్మా. అన్న వినరా అమ్మా అన్నా వినరా అవునయ్య మహానుభావ. అవును దేవా. ఎంత పని అయిపోయిందప్ప, ఒక మాట చెప్పరాదా? గారు అప్ప రెడ్డి గారు 7 మంది కళ్ళకు మాటలు కలిగి ఉండగా నా చిన్న కుమారుడైనటువంటి ఎంగళరెడ్డికి ఎత్తులు లేని కారణమున ఒకరిపైన ఒకరు వంతులు వేసుకుని నా చేతి మధ్య కూడా బందిరిపోతున్నదయ్యా. నీవు దయ తెలిసి మాకు కావాల్సిన ఎత్తులుగా కాడు కొనిచ్చిన మీ పేరు చెప్పుకుంటాము గురువన్నా. అదేమిటి అప్ప రెడ్డి గారు, కాడి ఎద్దుల కోసమై ఓడగొండ నుంచి పాలగొండకు వచ్చినారా? అవును. చింతాగొండ చీలి రాసి పంపించంటే మీ అంతస్తుకు తగ్గట్టుగా కాడి ఎద్దులు కొని మంచి కూరల జత తోలి పంపిస్తే కదప్పా. గురువన్నా, నీ వద్దడి విశ్వాసం కలిగిన వాడు కనుకని నేను చూసినట్లు ఉంటది, ఎద్దల బేరము చేసినట్లు ఉంటది అని వచ్చాం. మరి మాకు కావాల్సిన ఎద్దులకు కాడుకొని నమ్మకమైన కూలి వాళ్ళని పెట్టి నా ఒలుగుండాకులు పెట్టి దానికి తోలి పంపండి అయ్యా. మీరు నిశ్చింతగా మీ ఊరుకు పండి మీకు కావలసిన కాడి ఎత్తులు కొని మంచి కూరల జత తోలి పంపిస్తాడప్ప. సమాజ్. అయినా చిన్న విన్నపమ్మ తండ్రి. ఏమిటిదా? ఈ నిడమల వర్షాలు ఎక్కువైపోయి మా పంట పొలాలు నాశనం అయిపోయినాయి. మీరు దయచేసి ఒక 10,000 రూపాయలు సహాయం చేస్తే జీవనాలు చేసుకుంటాం అబ్బా. 10,000 రూపాయల సహాయం కావాలి. అవును తండ్రి. 10,000 రూపాయల సహాయం నీకు ఇస్తే నీ సమస్యలు తీరుతా అంటున్నాం. ఖచ్చితంగా తీరుతాయి. మాకు కావాల్సిన ఎత్తులు తీసుకునిరా, నీకు కావాల్సిన రొక్కం ఇచ్చి పంపిస్తా. అలాగేనప్ప. శబాస్. వెళ్ళవస్తు మా తండ్రి. వెళ్ళరండి. గుండాడా ఎక్కడ చూస్తా లేదా మా ఎవరు